రామ్మోహన్ రెడ్డి గారు, నాకైతే అనిపించింది బహుశా 3 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఈ కామెంట్ మీద వెంటాడితే చూడండి. హైడ్రా, హిట్లర్, ఇంకా వేరే ఏ సందర్భంలో అన్నా కరెక్ట్ గానే హైడ్రాకు హిట్లర్ ఆదర్శం అని చెప్పేసరికి వాళ్ళకు ఒక చేతికి ఆయుధాన్ని ఇచ్చారనిపిస్తుంది నాకు రేవంత్ రెడ్డి. ఆయుధమా కాదు గుడ్డ ఎందుకు వెంటాడతారు సార్? దేని గురించి వెంటాడతారు? ఒకసారి కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవి చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళకి హిట్లర్ కాదు. హిట్లర్ ముందే చెప్పారు, బ్రేక్ ముందే కేసీఆర్ కూడా పట్టుకున్నారు ఆల్రెడీ. రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా కేసీఆర్ పట్టుకున్నారు. కేసీఆర్ ఇప్పుడు మేమన్నా హిట్లర్ కి ఒక ఇష్టమైన అంటే ఇప్పుడు కేసీఆర్ అన్న సెన్స్ ఏంటంటే వాళ్ళ క్వశ్చన్, మీరు హిట్లర్ లాంటి వాళ్ళంటే హిట్లరే అని చెప్పారు. అడక్క ముందే హిట్లర్ ఇక్కడ చెప్పేశారు అని కదా. ఏది అడిగితే ఇంకా నేనే హిట్లర్ అని అన్నాడు. ఇంకా హిట్లర్ కాదు, హిట్లర్ తాతల సొంటోని నేను ఇంకా అని చెప్పని అన్నాడు. ఇక మరి దాన్ని ఏమంటారు? ఇంక ఇక్కడనన్నా ఒక గ్రూప్ ఉంటది, ఆ గ్రూప్ అనేటటువంటి అన్కాంప్రమైజ్డ్ గా ఉంటది అనేటటువంటి దాంతో ఎవరి పక్షాన అంటే ఒక మొండి నియంత అని ఎంతసేపు నెగిటివ్ గా చూసేటటువంటి కోణం ఎవరు నెగిటివ్ గా చూసేటటువంటిది అంటే హైడ్రా అని కబ్జాదారులు ఎవరైతే ఉంటారో, కబ్జా కోర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోరలు బీకేటటువంటి ఒక వ్యవస్థను మేము నిర్మించడం అనేటటువంటిది ఈరోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే కబ్జాలు ఈరోజు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చెరువుని ఎంకరేజ్ చేసినటువంటి మొదలు పెట్టినటువంటి ఒక ఇష్యూ చెప్పండి నాకు ఈ రాష్ట్రంలో. సార్, ఇట్స్ ఆల్ అబౌట్ ఏ కామన్ సెన్స్ థింగ్. ఇప్పుడు చెరువులు అనేటటువంటివి బతుకున్నప్పుడు మాత్రమే మన భవిష్యత్తు బతుకుంటుంది అనేటటువంటి చిన్న పిల్లని అడిగినా చెప్తారు. చెట్లు బాగుంటేనే మనం బాగుంటాము, చెట్లతోటే మనం ఆక్సిజన్ వస్తేనే పీలుస్తేనే మనం బతుకుతాము. ఈ రెండు ఒకదాన్ని ఒకటి మనం జీవనాధారమై బతికేటటువంటి వ్యవహారాలు. చెరువులైనా లేకపోతే కుంటలైనా లేకపోతే నీటి వనరులు ఏవైనా కూడా ప్రకృతినైనా అన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, భవిష్యత్ తరాలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన నెత్తి మీద ఉంది. గతంలో వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జాలు చేసుకుంటూ పోయినరు, తాత ముత్తాతల ఆస్తులక్క ఫీల్ అయిపోయినరు. అసలు చెరువులు అనేటటువంటి అన్యాక్రాంతం అయిపోవడం కాదు, రూపుమాపులు మార్చేసేసి పెద్ద పెద్ద ఆకాశ హార్యాలు కట్టి ఇదే ప్రగతి అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. కట్టుకునేటటువంటి ప్రగతి ఇంకొకడ కూడా కట్టుకోవచ్చు, కానీ చెరువులే అడ్డం వచ్చినాయా? చెరువులు ఎందుకు కబ్జా చేయాలి? దాంతో రిపర్కషన్స్ మనకి ఏమేమి ఉండే? హైడ్రాకు హిట్లర్ ఆదర్శం అని ఎందుకు చెప్పడం అంటే కబ్జాదారులు ఎవరైతే సార్ ఎంక్రోచర్స్ అయినా ఎవరైనా ఒక గుండెల దడబుట్టేటట్టుగా, భయం వెన్నుల దడబుట్టేటట్టుగా, భయపడేటటువంటి విధంగా హైడ్రా వ్యవహరిస్తుంది అనేటటువంటి కోణంలో ఒక సింబాలిక్ చూపించేటటువంటి ప్రయత్నం చెప్పినామే తప్ప అదేదో కేసీఆర్ గారి లెక్క మేమే హిట్లర్ అని చెప్పిందేం కాదు ఇడ. లేకపోతే ఒక నిర్ణయం ఇడ మనం తీసుకున్న తర్వాత సార్, ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సబర్మతి రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా మనం మాట్లాడుకుందాం. ఎన్ని ఫ్యామిలీస్ ని ఆడికించి డిస్ప్లేస్ చేసిరండి? 12,000 కుటుంబాలని చేసిండ్రు. మరి దాని హిట్లర్ తాత ముత్తాతలు అని అందామా? డిస్ప్లే చేసినటువంటి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్లు ఏమని మాట్లాడుతున్నాయి, కొంతమంది పేదోళ్ళని కూడా తీసేసిండ్రు అని. నువ్వు సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకున్నప్పుడు 12,000 కుటుంబాలను వాడికించి తీసేసి ఇంకొకడ రీలొకేట్ చేస్తున్నప్పుడు ఈడ కూడా ఎవరైనా పేదవాళ్ళని అడ్డం పెట్టుకొని కబ్జాదారులు ఎవరైతుంటే ఆ పేదవాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా మనము పక్కా ఇల్లులు కట్టిస్తున్నాం. మూసి మురుకు కూపంలో మీరు బతకాల్సినటువంటి అవసరం లేదు. పక్కా ఇల్లు మంచిగా బతకండి, పిల్లలకు చదువులు చెప్పుకోండి, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తున్నాము, వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు కల్పిస్తా ఉన్నాం. అమ్మ నాయనలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొలువు అంటే చిన్నపాటిగా వాళ్ళంతా వాళ్ళు బతకనికే మనం ఆర్థిక సహాయం కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ అయితే జరుగుతున్నటువంటి వ్యవహారమే కదా. ఇంకో పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం. విన్నారా మీరు? హిందూ హడిల్ చూసారా? మొత్తం అన్న కాంటెక్స్ట్ వక్రీకరించారు అంటుంది కాంగ్రెస్ పార్టీ. సార్, ఒక విషయం చెప్పన్న, కాంటెక్స్ట్ అని కాదు సార్, ఆ పదమే ఇట్ ఈస్ ఎనాథిమా టు మోడర్న్ డెమోక్రటిక్ రూల్ అండి. అలన్ బులాక్ అనే అతను హిట్లర్ యొక్క జీవిత చరిత్ర రాసినాడు. రేవంత్ రెడ్డి నా పుస్తకాలు కొన్ని చదువుమానాలి. అసలు యాక్చువల్లీ ఈ అజ్ఞాని మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. అతనే ఎవరైతే ది వన్ హూ హెస్ రిటర్న్ the biography of Hitler, he himself said that he is embodiment of absolute power used for destructive purposes అని చెప్పినాడు. ప్రపంచ నాగరికతకు హిట్లర్ అనేవాడు ఒక యాంటానిమ్, అంటే వ్యతిరేక పదము. ఇప్పుడు ఎప్పుడు కూడా డెమోక్రసీస్ అంటే ఒక విషయం చెప్పాలి, నా చాలా మంది పాత మిత్రులతో ఢిల్లీలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారు చాలా సార్లు రేవంత్ రెడ్డి మాట్లాడే భాష, రేవంత్ రెడ్డి రెఫరెన్స్ చేస్తున్న విధానము, కొన్ని విషయాలలో ఆయన తీసుకున్న నిర్ణయాలను చూసి హీ ఫీల్స్ అషేమ్డ్ తెలుసా. ఇప్పుడు ఎవరు చెప్పిందంటే
సార్ ఇప్పుడు వినండి నా మాట. ఈ విషయాలు అక్కడ ఢిల్లీలో ఆయన చూసినప్పుడు చాలా బాధపడతాడట. అంటే ఆయన అనుకుంటాడట ఒక్కొక్కసారి ఏంటిది ఇట్లా మాట్లాడతాడా ఏందా అని. సార్ ఇప్పుడు హిట్లర్ లాగా ప్రవర్తించిన వాడు కూడా నేను హిట్లర్ ను కాదు అని చెప్పుకునే సందర్భం సార్. ఒక సెకండ్ వరల్డ్ వార్, ది హాలోకాస్ట్, ది హ్యూమన్ ఇది ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులే నాజీలను చూసి భయపడి జర్మనీని వదిలెట్టిపోయినాడు. అంటే చరిత్ర చదువుకున్నాడా చదువుకోలేదా, ఆ పరిజ్ఞానం ఉందా లేదా, నేను ఫలానా ఉద్దేశంతో అన్నా అని చెప్పడం ఒక కరెక్ట్ విధానం కాదు సార్. అది ఎప్పుడు కూడా అన్నారు. Even the worst democrats in the country, in the world, they said that we are not Hitlers, we are not like that అంటారు. I am not a Hitler అంటాడు. I will do it from a right point of view అంటారు. కానీ నాకు హిట్లర్ ఆదర్శం అని చెప్పే ఈ అజ్ఞానాన్ని మొట్టమొదటిసారి అంటే మళ్ళా మనకి కొంచెం మాటలు సరిగ్గా రానియండి. శరతన మీరంటే నాకు చాలా గౌరవం. ఇప్పటికి 2 సార్లు మాట్లాడారు అజ్ఞాని. మీరేం తోపు కాదు. కూర్చొని అడ్వకేట్ అయినంత మాత్రం మీరేం తోపు కాదు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అజ్ఞానాన్ని 2 సార్లు మాట్లాడుతున్నావు. నీకు ఆయన మాట్లాడినటువంటి ఉద్దేశం అర్థం కాని అజ్ఞాని నువ్వు ఉన్నావు. లైవ్ లైన్ నచ్చినట్టు మాట్లాడకు దయచేసి. భాష సరిగ్గా రానియండి, దయచేసి. మనం డిప్లొమాటిక్ గా మాట్లాడుకుందాం. ఆయన అజ్ఞాని అంటారు. నీకెంత తెలివితేటలు ఉన్నాయి? కామన్ గా చెప్పింది అర్థం కాలేదు నీకు. అసలు అజ్ఞాని నువ్వు సార్. హిస్టారియన్స్ హౌ వ్యూ ఏం హిస్టారియన్స్? ఎంక్రోచర్స్ పాలిట ఒక పీడకల లెక్క ఉంటది నా హైడ్రా అని చెప్పిండు. అర్థం కాని అజ్ఞాని నువ్వు. ఎంక్రోచర్స్ పాలిట ఎవరైతే ఎంక్రోచర్స్ ఉంటారో, ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారో, ఎవరైతే చెరువుల్ని కబ్జా చేస్తారో వాళ్ళ పాలిట హైడ్రా అనేటటువంటి ఒక పీడకల అని చెప్పిండు. ఒక్క నిమిషం విను ప్లీజ్, ఒక్క నిమిషం విను. నీకు నాకు డిస్కషన్ కాదు. నీకు నచ్చిన ఒక హిస్టారియన్ పోని రామచంద్ర గుహ ఉన్నాడు కదా, మొన్న మీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడినాడు. ఒక హిస్టారియన్ తోని ఒక హిస్టారియన్ తీసుకుంటేనే మన మెదడు పని చేస్తుందా, లేకపోతే పని చేయదా? మీ ఎవరినన్నా ఒక్కడిని కాదన్నా, నీకు హిస్టారియన్ తీసుకుంటేనే మెదడు పని చేస్తుందేమో. సామాన్యులకి ఆయన మాట్లాడింది సామాన్యంగానే వింటారు, అందరికి అర్థమైంది. నేనే హిట్లర్ నేను అన్నాడా? మాట్లాడుతున్నావయ్యా, నాకు అర్థం కాదు. మీరు రాంగ్ వర్డ్ యూజ్ చేసిండ్రు. అసలు ఇందిరాగాంధీ తనను హిట్లర్ అంటే ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలేదు? అరే ఆయన హిట్లర్ అని అనుకుంది కాదు. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారో, ఎంక్రోచర్స్ ఉంటారో, చెరువులను కబ్జాలు చేస్తుండ్రో వాళ్ళ పాలిట హైడ్రా అనేటటువంటిది ఒక పీడకల. అంటే హిట్లర్ ని ఒక భయంకరంగా ఎట్లయితే చూస్తారో, ఆ దుష్టులు ఎవరైతే గ్రాబర్స్ ఎవరైతే హైడ్రా ఎట్లా చూస్తారు అనే ఉద్దేశంతో మాట్లాడిండు. అర్థం చేసుకొని అజ్ఞానంలో బతుకుంటా మాట్లాడితే ఎట్లా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని భాష సరిగ్గా రావాలా? హిస్టరీ పుస్తకంలో హిస్టరీ చదువుకుంటేనే నీకు తెలుస్తుంది. ఒక్క నిమిషం శరత్ గారు, సామారామోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం బ్రేక్ తీసుకోండి, ఎందుకంటే మీరు హాట్ గా ఉన్నారు. ఒక్క నిమిషం కోరెంటి కిషోర్ గారికి అవకాశం ఇద్దాం. He is making a mockery of the modern democracy. కిషోర్ గారు చెప్పండి. ఎస్, మళ్ళీ ఇస్తాను అవకాశం శరత్ గారు, ఎందుకంటే మీరు హాట్ గా ఉన్నారు. దాన్ని చల్లార్చేందుకు కిషోర్ గారు. అసలు ఏందండి ఒక్క నిమిషం సార్, శరత్ గారు ఒక్క నిమిషం. మనిషి యొక్క కిషోర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు హిట్లర్